హాయ్ హలో గాయస్, జై భీమ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే బైసైకిల్. మన ఈక్వల్ యాత్రలో ఈరోజు వచ్చేసి అయితే డే 18. సో మనమైతే నైట్ ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి వచ్చే వరకు ఆ పెట్రోల్ బంక్ దొరక్క అటు టైం మొత్తం 2 అయింది. నేను ఇక్కడికి వచ్చే వరకు ఇక పడుకునేసరికి అలా 3 అయింది. సో మళ్ళీ పొద్దున్నే రైడ్ స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు మళ్ళీ ఇంకా కేరళ అందాలని చూసేద్దాం. మళ్ళీ ఇప్పుడే కాడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. అక్కడ గమ్మత్ ఏంటంటే నేను నిన్న కూడా ఒకటి చూసుకుని ఏంటంటే నార్మల్గా మనకు ఇట్లా ప్లేట్కు 4 ఇడ్లీలు అట్లుంటాయి కదా. బట్ ఇక్కడ ఏంటంటే 10 రూపాయలకి ఒకటి ఇడ్లీ, 15 రూపాయలకి ఒక ఇడ్లీ అట్లా అమ్ముతారు. మళ్ళీ ఈడ కూడా గ్యాస్ ఎఫెక్ట్ గట్టిగా ఉన్నది, రేట్లు గట్టిగా పెంచారు. దొరుకులు కూడా మస్తు రేరుగా దొరుకుతాయి. పోయిపోయాం నా రైట్ టైంలోనే కావాలా. మనమైతే ఇప్పుడు అల్పీకి అయితే వచ్చేసినాం. సో అల్పీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాక్ వాటర్ అండ్ బోటింగ్. సో గైస్ మనమైతే బ్యాక్ వాటర్లో బోటింగ్ అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి నేను అంటే నార్మల్గా లొకేషన్ వెళ్ళడానికి ఒక 4-5 అవర్స్ టైం పడుతుందంట. అట్లా కాదు అని నేను ఒక 1 అవర్ అట్లా ఇలా ట్రై చేద్దామని అయితే నేను నుండి స్టార్ట్ అయినా. ముందర ఇక్కడ ఒక తమ్ముడు వాళ్ళు కలిసిర్రు, వాళ్ళు లొకేషన్ చెప్పారు, అక్కడ దిగితే మళ్ళీ రిటర్న్ ఉంటాయి అన్నారు. సో అక్కడ నుండి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ బోట్లకు ఇక్కడ సపరేట్ పెట్రోల్ బంకులు ఉన్నాయి అన్నట్టు, ఎవరు పట్టుకున్నాడే. సో మనకైతే బ్యాక్ వాటర్లో జస్ట్ 11 రూపీస్కి టికెట్ అన్నట్టు. సో ఇవి ఏదైతే ఉన్నాయో కనిపించేటి అవి అయితే హౌస్ బోట్స్ అన్నట్టు. మనం ఒక బోట్ మొత్తం 2 తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు ఒక ఇల్లు లాగా అన్నట్టు ఈ బోట్స్ అనేది. సో ఇది అల్పీలోని బ్యాక్ వాటర్ అండ్ బోటింగ్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది కేరళలో అయితే. ఇక హౌస్ బోట్స్ కాకుండా నార్మల్ బోట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. అక్కడ వస్తుంది కదా చిన్నది, సో అలాంటిది. అవి కూడా ఎట్లా అంటే మనం ఒక ఫ్యామిలీతో వెళ్తే అట్లా సపరేట్ మాట్లాడుకోవాలి. మనం ఉన్నది ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇది అన్నట్టు. సో మనకు బస్ స్టాపులు ఎట్లుంటాయో ఇక్కడ అయితే బోట్ స్టాపులు ఉన్నాయి అన్నట్టు వీళ్ళకు. ఎందుకంటే ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా బోట్సే అన్నట్టు. పక్క వాళ్ళకి పోవాలన్నా ఇటు మోస్ట్లీ బోట్లే యూజ్ చేస్తారు. మనకు ఖచ్చితంగా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఎట్లున్నదో వీళ్ళకు ఇట్లా బోట్ స్టాప్ అనేది ఉన్నది. సో ఇలాంటి బోట్స్ ఎట్లా అంటే ఫిషింగ్కి యూజ్ చేస్తారు. సో హౌస్ బోట్లు వచ్చేసి ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి అన్నట్టు. మొత్తం అంటే లాడ్జ్ టైప్ అనుకోవచ్చు. సో మనమైతే మళ్ళీ రిటర్న్ ఎక్కేసినాం. తొందరనే వచ్చింది ఇక్కడ కూడా. బట్ ఇంతకుముందు కంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు, ఎందుకంటే జర జనాలు ఎక్కువ ఉండే. ఇప్పుడైతే కొంచెం పీస్ఫుల్గా ఉంది. మంచిగా ఇలా విండో లాగా జరిగింది, ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోదాం. అయితే బ్యాక్ వాటర్ అయితే గట్టిగా ఎంజాయ్ చేసేసినాం. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇంకో లొకేషన్కి పోతున్నాం. అక్కడికి వెళ్ళంగా చూపిస్తా ఆ విలేజ్ ఎట్లుంటుంది, మ్యాటర్ ఏంది అనేది అక్కడికి వెళ్ళంగా చూపిస్తాం. మనం స్టార్ట్ అయిపోయినాం. ఇక చూడరి ఇంకా మనం ఈ ఏరియా అల్పీ మొత్తం ఇక బ్యాక్ వాటర్ ఏరియా అన్నట్టు. ఎటు చూసినా వాటర్ కనిపిస్తాయి అన్నట్టు ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తానో చూపిస్తా అక్కడ ఏంది ఎట్లుంటుంది అనేది. సో ఇది వచ్చేసి అయితే విలేజ్ ఎంట్రీ. నార్మల్గా మన గల్లీలకి వెళ్ళి వెహికల్స్ వస్తాయి కదా, సో అట్లనే వాళ్ళ వాడకి ఏదైతే ఉందో అక్కడ కూడా వాటర్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి కూడా బోట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎటు పోవాలన్నా బోటే ఇక. సో గాయ్స్ ఇక మనమైతే ఇక్కడికే రావాలి అని వచ్చింది. సో ఈ విలేజ్ వచ్చేసి అయితే కైనగిరి. సో ఇక్కడ ఈ విలేజ్ స్పెషల్ ఏంటిదంటే ఇది మొత్తం వాటర్లోనే ఉంటుంది. సో ఈ ఇల్లు ఏదైతే ఉన్నాయో అటు సైడ్ కూడా వాటరే ఉన్నాయి అన్నట్టు. ఇంకా ఇంకొక హైలైట్ ఏంటిదంటే ఇక్కడ ఇంటికి ఒక బోట్ ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్క ఇంటికి ఒక బోటు ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంటికాడ వెహికల్స్ బైక్స్ అట్లా ఎట్లుంటాయో, సో ఇక్కడ వచ్చేసి అయితే ఖచ్చితంగా ఇంటికి ఒక బోట్ ఉంటుంది. ఇలాంటి చిన్న బోట్స్
వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ వాటర్ వేనే చూస్ చేసుకుంటారు అన్నట్టు. అంటే రోడ్వే ఉంది, బట్ రోడ్వే కంటే వీళ్ళు ఎక్కువ వాటర్ వేనే చూస్ చేసుకుంటారు అన్నట్టు. ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు మోస్ట్లీ చిన్న చిన్న బోట్లే యూజ్ చేస్తారు అన్నట్టు. సో ఇది వచ్చేసి ఆ విలేజ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బోట్స్. అప్పుడు మనం బోటింగ్ చేసినాం కదా, సో అట్లనే గవర్నమెంట్ బోట్స్ అనేవి ఇక్కడ విలేజ్ వరకు వస్తాయి అన్నట్టు. సో గాయ్స్ మనకి ఇక్కడైతే టర్మినల్ ఉన్నదంటే ఇటు వచ్చినాం. సైకిల్ అయితే ఒక 500-600 మీటర్స్ దూరం పెట్టడం ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయే టైంకి బయటకు అట్లా దాకా వచ్చినాం కానీ వెళ్తున్నాం. అది ఇక్కడ కూడా వ్యూ గమ్మతే ఉన్నది. ఆడికి ఓట్ వస్తుంది ఇక మొత్తం దీని మీద నడుచుకుంటా పోవాలి అయితే. సో ఈ విలేజ్ మళ్ళీ ఇంత ఫేమస్ అనడానికి ఇంకొక రీజన్ ఈ టర్మినల్. అసలు ఇంకొంచెం ముందు రావాల్సింది రండి. కనీసం ఇది షాప్స్ కూడా పడవలనే అన్నట్టు. సో ఇటు పోవాలంటే ఇది దారి అన్నట్టు. జరుగు బ్రో. సో గాయస్ మనమైతే మెల్ల డిన్నర్ చేసేసి అయితే ఇక్కడ పెట్రోల్ బంక్కి వచ్చిన హెచ్పి పెట్రోల్ బంక్ అయితే దొరికింది. ఇంకోటి దరిద్రం ఏంటిదంటే మధ్యలో ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ ఎక్కలేదు. ఏందని చూస్తే ఆ ఛార్జింగ్ బోర్డ్ అనేది ఖరాబ్ అయింది అన్నట్టు మొబైల్ది. సో దానికోసం ఒక 2.5 అవర్స్ అక్కడనే పోయింది. అది పెట్టినాక డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకొని పెట్రోల్ బంక్కి వచ్చేసి డిన్నర్ చేసేసి ఇక్కడికి వచ్చిన. టెంట్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం. పడుకోవడమే. రేపు నైట్ రేపు ఈవినింగ్ లేదంటే ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళిపోదాం.